ఎప్పుడైతే చిన్న క్రెడిట్ కార్డ్ నుంచి పెద్ద బిజినెస్ లోన్ వరకు ఇవాళ కనుక మనం చూస్తే సమాజంలో పెద్ద భూతమై కూర్చుంది ఏంటి అంటే ఈ అప్పులే. ఈ బ్యాంక్స్ నుంచి ఎన్బిఎఫ్సిస్ నుంచి అప్పులు. రైతులు ఆత్మహత్యలు అనేవి మనం కామన్గా వింటూ ఉన్నాం కదా ఛానల్లో. బ్యాంకు రుణాలు తీర్చకుండా పాపం ఐటీ ఉద్యోగుల ఆత్మహత్యలు కూడా ఈ మధ్య చూస్తున్నాము. కానీ అవి బయటకు రావట్లేదు. ఎంతమంది ఐటీ ఉద్యోగులు మా దగ్గరికి వస్తుంటున్నారు రాజు గారు. తెలుసో తెలియకో వాళ్ళకు వచ్చే ₹1,00,000 ఫిక్స్డ్ జీతం మీద 1-2 కోట్లు అప్పులు ఇచ్చేస్తాయి బ్యాంకులు పోటీ పడి. ₹1,00,000 జీతగాడు 3-4 కోట్ల ఈఎంఐలు ఎలా కడతాడు? నెల నెల తింటాడా, ఇంటికి రెంట్ కడతాడా, లేకపోతే ఈఎంఐలు కడతాడా? కట్టలేడు. స్లోగా ఈ 2-3 కోట్లు అయ్యేసరికి ఆ ఐటీ ఉద్యోగస్తుడు ఇంక రూపాయి ఆ లోపే డిప్రెషన్కి వెళ్ళిపోతాడు. ఉద్యోగాలు కూడా పోతాయి. ఈ 3-4 కోట్లు నెత్తి మీద వేసుకొని భార్యా పిల్లల్ని పక్కన పెట్టుకొని అప్పులు తీర్చాలా, భార్య పిల్లల్ని చూడాలా. ఈయన సాఫ్ట్వేర్ ఉద్యోగి కదా అని సంబంధం ఇచ్చి పెళ్లి చేస్తుంటారు అవతల అత్తగారు మామగారు. వాళ్ళ ఆస్తులు కూడా అంత ఉండవు. ఈయన ఏం చేయాలో తెలియక డిప్రెషన్లోకి వెళ్ళి స్లోగా సూసైడ్ అటెంప్ట్, సూసైడ్స్ చేసుకొని కాలగర్భంలో కలిసిపోతున్నారు ఎంతోమంది ఐటీ ఉద్యోగులు. ఓకే, ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే అబ్బా అనేవాళ్ళు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే అమ్మో అంటున్నారు. ఎందుకంటే అప్పులు ఎక్కువ, జీతాలు తక్కువ. బ్యాంకులు 1,00,000 జీతగాడికి 2-3 కోట్ల అప్పులు ఎలా ఇస్తున్నాయి? ఒకటేసారి దళారీ ఎవరైతే ఉంటాడో మధ్యలో బ్యాంకుకి ఈ అప్పు తీసుకునేవాడికి మధ్యలో ఒక ఏజెంట్ ఉంటాడు. డీలర్, డిఎస్సి అనొచ్చు, డిఎంఏ అనొచ్చు, డీలర్ అనొచ్చు, ఏజెంట్ అనొచ్చు, బ్రోకర్ అనొచ్చు. ఒకటేసారి ఆ వ్యక్తికి ఎక్కడైతే 10 లక్షల ఎలిజిబిలిటీ ఉంటుందో ₹1,00,000 లోన్లు టకటగా ఆయన నెత్తి మీద వేసేసరికి కట్టలేకపోతున్నాడు. బ్యాంకులకి ఈ విషయం తెలియదు అని కానే కాదు, బ్యాంక్ మేనేజర్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు. ప్రతి బ్యాంక్ మేనేజరు ఎవరైతే ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా డబ్బులు ఇస్తున్నట్టు బ్యాంక్ మేనేజర్ కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉంటాడు. కట్టనప్పుడు ఏమీ తెలియదు అన్నట్టు చేతులు కట్టుకొని నుంచుంటారు బ్యాంక్ మేనేజర్లు. ఇవన్నీ మాలాంటి అడ్వకేట్స్ లేదా పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఎవరైనా ఇట్లాంటి సూసైడ్స్ చేసుకున్నప్పుడు బయటకు తీసి వాళ్ళ ఉద్యోగాలు కూడా పోయేటట్టు చేయాలి నాగరాజ్ గారు. ఇంకోటి ఏంటంటే తరచుగా మనం మాట్లాడేదే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంటికొచ్చి హెరాస్మెంట్ అన్నది మీరు 1% కూడా ఇంకా తీసుకోకండి. కొన్ని వందల వేల వీడియోల్లో మనం చెప్పాము. ఇంకా ఇంటికొచ్చి హెరాస్మెంట్ చేస్తే వాళ్ళది తీసుకునే అవసరమే లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి డైరెక్ట్గా క్రిమినల్ ఇంటిమిడేషన్ 503, 506 ప్రకారము క్రిమినల్ ఇంటిమిడేషన్ అని చెప్పాలి. వాళ్ళ మీద కేసు వేయాలి. ఇంటికి వచ్చి బూతులు తిట్టినా, భయపడిస్తున్నా, లేకపోతే ఐటీ యాక్ట్ కింద మీ ఫోటోలు తీసినా, ఇట్లాంటివి ఏమి చేసినా కూడా ఎన్నో సెక్షన్స్ ఉన్నాయి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తే వాళ్ళ సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి. బుక్ చేయకపోతే హైకోర్టుకి వెళ్ళి మరీ చెప్పచ్చు.